నష్టపోవడానికి కారణం నేను ఇది బ్రిడ్జి ఏమైందంటే 18 సంవత్సరాలు అవుతుంది నిర్మించి అప్పుడే మేము కాంట్రాక్ట్ గారికి చెప్పినాం. కాంట్రాక్ట్ చెప్తే ఏమైందంటే అది రోడ్డు శాంక్షన్ ఇంతే ఉంది భయ్ ఇంతే కడతా అని చెప్పంటే మేము అనుకుంది ఐడ్లు అయిపోయింది సార్. ఐడ్లు చెప్తే మా పొలాలు ఖరాబ్ కావు అని మేము చాలా కాంప్లీట్ కూడా చేసాం సార్. దీన్ని ఆర్ఎంబీ ఆఫీస్లో కాంప్లీట్ కూడా చేసాం. రాంపూర్ వైద్యు కాంట్రాక్ట్ రాంపూర్ వైద్యు కాంప్లీట్ కూడా చేసాం. ఆర్ఎంబీ ఆఫీస్లో కాంప్లీట్ కూడా చేస్తాం. ఈ వైద్యు నాణ్యత లేదు, కరెక్ట్ కట్టడం లేదు. మా పొలాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది రేపు పొద్దున వర్షం నీళ్ళు 4 కిలోమీటర్ల నుంచి వస్తుంది సార్. ఇది 4 కిలోమీటర్ల నుంచి బాగా వస్తుంది. చాలా భారీ మొత్తంలో వాటర్ వస్తాయి, చాలా భారీ మొత్తంలో వాటర్ వస్తాయి. కాబట్టి మా పొలాలకు నష్టం అవుతుంది సార్. మాకు ఇది కాదు, ఈ ప్లానింగ్ కరెక్ట్ లేదు. మీరు ప్లానింగ్ మార్చి మా పంట పొలాలకు ఇబ్బంది కాకుండా మీరు కట్టండి అంటే అప్పుడున్న కాంట్రాక్ట్ మాకు మాయమాటలు చెప్పి నీకు మంచిగా చేపిస్తా, ఇంకా ఇది లేపుతా, 2 మీటర్లు లేపుతా, అది లేపుతా అని నాశనం చేసింది సార్. ఈ బ్రిడ్జి వల్ల ఇటు 2 ఎకరాలు, ఇటు 2 ఎకరాలు, అటు 2 ఎకరాలు, 200 మీటర్లు ఈ వాటర్ వచ్చి ఇక్కడ జామ్ అయిపోయింది. ఇక్కడ సార్ ఇక్కడ వచ్చి చెత్త జామ్ అవుతుంది. ఇలా చిన్నగా ఉన్నాయి సార్ వాళ్ళు మొత్తం చిన్నగా ఉన్నాయి సార్, చిన్నగా ఉన్నాయి. కాబట్టి చెత్త అని ఈ వాటర్ వచ్చేసి మొత్తం అటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ పొలాలు, అటు సైడ్ నాశనం సార్. మొత్తం ప్రతి సంవత్సరం ఇట్లా అయిపోతుంది. ప్రతి సంవత్సరం దీన్ని స్పందించి ఆర్ఎంబీ ఆఫీస్ సార్ ఇది వర్షము ఏంటంటే బ్రిడ్జి నుంచి సార్, ఇది మెయిన్ బ్రిడ్జి. ప్రసాద్ కుమార్కు 4-5 సార్లు కాల్ చేసిన ఇప్పటికి సార్కు లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కాన నుంచి ఇది ఏంటంటే అది భూమి లెక్క అయింది. కాన మస్తు సార్లు చెప్పినాము కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇది ఏమన్నా చేసి పంటను మేము ఏడాది పొద్దు చేసి బతికేది దీని మీద సార్. ఇప్పుడు మొత్తం పోయింది ఇది వాగులా. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? ప్రభుత్వం ఏమన్నా చేసి మాకు కొంచెం ఆదుకుంటేనే బాగుంటుంది. ఏమేమి పోయినాయి పంటలు? పత్తి, వామలు, కూరగాయలు, ప్రతి పంట పోయింది సార్. చాలా పోయినాయి. 100 ఎకరాలు పోయింది సార్. 100 ఎకరాలు పోయింది ఈ వాగు పంట. ఎప్పుడు కూడా మేము ఇట్లా అయితే అంటాను కూడా అనుకోలేము సార్. పెద్ద వర్షం పడి మాకు బతుకు మొత్తం నోటికాడికి వచ్చిన తిండి వాదలు పోయినట్లయింది సార్. మాకు ఇప్పుడు కన్నీరు తప్ప మాకు మిగిలింది ఏం లేదు. మాకు ఇప్పుడు సాగు శరణమైన పరిస్థితికి వచ్చినాము. పెట్టుబడి ఎకరకు 30,000 దాకా పెట్టినాము. ఇప్పటికీ నోటికి వచ్చిన పంట ఆయనతో వర్షం బాగా పడి బాగా వచ్చి ఆయనతో కొట్టుకపోయింది సార్. దయచేసి మమ్మల్ని మాకేదో ఉపాధి కొంచెం కల్పిస్తే బాగుంటుంది సారు. అగ్రికల్చర్ వాళ్ళని పంపించి దీన్ని ఒకసారి చూసి పోతే కూడా బాగుండే అంటానని రిక్వెస్ట్ చేస్తూ ఇంత పత్తులు, పసుపులు అన్నీ పోయినాయి, చెక్క పోయినాయి, భూములన్నీ ఖరాబ్ అయినాయి. వాగుకి భూమి అయిన వల్ల భూమి బ్రిడ్జి కింద భూమి వల్ల తొట్టంత వచ్చి శీలం అంతా పోయింది. అన్ని పంటలన్నీ ఖరాబ్ అయింది. మనం ఆదుకోవాలి ప్రభుత్వం. ప్రసాద్ కుమార్ వచ్చి అన్ని చూసుకోవాలి. మేలార్దూరంపల్లి గ్రామం అది, వికారాబాద్ మండల్. ఈ వాగుబొండి ఎటు 200 మీటర్లు, అక్కడ 200 మీటర్లు, ఇటు 200 మీటర్లు. మాది వాగు వచ్చి చాలా భారీ వర్షానికి వాగు వచ్చి చాలా ఉడకపోయింది. భారీ నష్టంలో ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా ప్రసాద్ కుమార్ గారు స్పందించి మా వీడియోలు, మాకు ఫోటోలు, మేము ఆయనకు రిక్వెస్ట్ ఇప్పుడు ఫోటో పత్తి పంటలు, వామ పంటలు, మొక్కజొన్న, ఇది పసుపులు, అది వంకాయ, పూల చెట్లు అన్ని ప్రతి పంట నాశనం అయిపోతుంది. ఎటు 200 మీటర్లు సార్ వాకు, 200 మీటర్లు ఎటు. చాలా భారీ వర్షం, కుండపోత వర్షం కూర్చింది. చాలా నష్టపోయినాం. ప్రభుత్వం సార్ మాకు స్పందించి, ప్రసాద్ కుమార్ గారు స్పందించి దయచేసి మాకు మేము చాలా వేడుకుంటున్నాం. చాలా నష్టపోయింది సార్. ఇగో ఏమున్నది మొత్తం కొట్టుకోపోయింది. ఏం పీకలేక మళ్ళీ నెక్స్ట్ పంటకి మళ్ళీ మాకు డబ్బులు లేవు. ఇప్పుడు ఏం పనికిరాదు సార్, పనికిరాదు. ఇది ఏం పనికిరాదు, ఏం అది వేస్ట్. ఇప్పుడు దానితో మళ్ళీ పంట వేసుకోవాలంటే మళ్ళీ ఫర్టిలైజర్ కావాల్సి వస్తుంది, మళ్ళీ మందులు మళ్ళీ దున్నుకోవాలి. చాలా బాధ అనిపిస్తుంది. ఇది చూస్తే మాకు ఏడుపు వస్తుంది. మరి ఏం చేసుకొని బతకాలి మేము? ఈ అతివృష్టి, అనావృష్టి, నిన్న దాకా వర్షాలు కరెక్ట్ పడ్డాయి. ఇప్పుడే మంచిగా మసాలాలు చాలా నష్టం వచ్చింది సార్. మాకు ఒక 25-30 వేల పెట్టుబడి పెట్టినాం ఇప్పటివరకు. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టినాం సార్ ఒక ఎకరానికి వచ్చేసి. చాలా నష్టపోయినాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇది మాకు ఇది లేకపోతే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇబ్బంది అవుతుంది. మేము బతకలేని పరిస్థితి. ఇక్కడ మైలార్దూరంపల్లి ఏరియా సార్. మైలార్దూరంపల్లి, బీరెల్లి సంగాయలంక నుంచి మైలార్దూరం కోలోన్ వాగు సార్. ఇది కోలోన్ వాగు అంటారు. చాలా నష్టం. ఎటు 200 మీటర్లు సార్, వాకు 200 మీటర్లు. చాలా నష్టపోయినాం. దయచేసి ప్రసాద్ కుమార్ గారికి వేడుకుంటున్నాం, మాకు స్పందించి ఏమన్నా మాకు నష్టపరిహారం కట్టిస్తే బాగుంటుందని చెప్పి పెట్టుకుంటున్నాం సార్. అగ్రికల్చర్లో ఏవో ఫోన్ చేసి వాళ్ళని పిలిపించింది, ఇమీడియట్లీ వాళ్ళని పిలిపించింటే బాగుండని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్.